వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక జగదాత్రి కేదార్తో ఈ విధంగా చెప్తూ ఉంటుంది. కేదార్, అత్తయ్యకి నిజంగా పక్షవాతం రాలేదు, అలా వచ్చినట్టు నటిస్తుంది. ఎలాగైనా ఈ విషయం అందరికీ తెలిసేలాగా చేయాలి అని చెప్పి నేను చూసుకుంటా ఆ సంగతి అని జగదాత్రి కేదార్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వైజయంతి, దేవుడా, ఈ పక్షవాతం వచ్చిందని అందరూ అనుకుంటూ నాకు బాగుండాలని చెప్పి అందరూ కలిసి నాకు ఏది తిననీయకుండా పస్తులు పెడుతున్నారు. ఈరోజైనా నోటికి కారంగా ఏదన్నా వచ్చేటట్టు తీసుకుని వచ్చేటట్టు చేయి దేవుడా అని చెప్పి వైజయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జగదాత్రి వంటగదిలోకి వెళ్ళి కారం పొడి డబ్బా, ఉప్పు అన్నీ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసి వైజయంతి చాలా సంతోషపడిపోతూ ఈరోజైనా కడుపు నిండా తినవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక జగదాత్రి అన్నం కారం ఉప్పు ఎక్కువ వేసి కలుపుతూ ఉంటుంది. ఇక అది చూసి వైజయంతి ఇదేంటి ఇంత ఉప్పు ఇంత కారం వేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక అదేంటి అలా వేస్తున్నావు అని చెప్పి వైజయంతి సైగలు చేస్తూ చెప్తూ ఉంటుంది. ఇక జగదాత్రి అయితే ఏంటత్తయ్య ఇది ఎంత కలుపుతున్నానని చూస్తున్నారా? ఇది మీరు ఒక్కసారి తిన్నారంటే మీరు వెంటనే లేచి పరిగెత్తుతారత్తయ్య అని చెప్పి జగదాత్రి మనసులో నవ్వుకుంటూ ఆ అన్నం కలిపిన ముద్దల్ని వైజయంతికి తినిపిస్తూ ఉంటుంది. ఇక అది తిన్న వైజయంతి ఒక్కసారిగా కళ్ళు తేలిచి అసలు కారంతో తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇక కళ్ళల్లో నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇక అది చూసి జగదాత్రి, తినండి అత్తయ్య, ఇది మీరే మీ నోటితో నిజం చెప్తారు, లేకపోతే ఈ జగదాత్రితోనే కుప్పిగంతలు చేస్తారా అని చెప్పి జగదాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.